యేసు బోధ కొరకు కనిపెట్టుకునేవారు. ఎప్పుడు వచ్చేవారు? తెల్లవారుగానే వచ్చేసేవాడు. ఇప్పుడు తెల్లారద్దా అని పరిగెత్తుకుంటూ వచ్చేసేవాడు. అలా ఉండాలి. కాబట్టి కొంచెం మరి అప్పుడే వాక్యానికి సిద్ధపడేవాడు. ఆయన తెల్లారవారుగానే దేవాలయంకి వచ్చేసేవాడంట. ప్రజలందరూ ఆయన అతనికి వచ్చేసేవాళ్ళంట. ఏంటో బాబు, తెల్లారగానే ఆయన వెళ్ళేవాడు అంటే తెల్లారగానే వాళ్ళు కూడా వచ్చేసేవాడంట. తెల్లవారక ముందు ఆయన వెళ్ళేవాడు, తెల్లారినా కాళ్ళు వచ్చేసేవాడు. అసలు నిజంగా చూడండి, అసలు ఎంత ఆసక్తి అండి. మనకి తెల్లారిన అర్ధరీత 10 అయినా సరే మనం అంత లేట్ చేస్తాం. రైట్. దేవుని వాక్యాన్ని ఉత్తర ప్రత్యుత్తరంగా తీసి చదువుకున్నాం. అందులో లేచి నిలబడదాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుండి 13 వచనాలు ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుండి 13 వచనాలు. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కొనికి నిద్రించుచుండేవి. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కబరిచిరి గాని అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కునడని చెప్పిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా, ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. ఆఖరి వచనాన్ని అందరం కలిసి చూద్దాం. ఆ దినమైనను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. బైబిల్ను బాగా చదవటం మనం నేర్చుకోగలిగితే బైబిల్ మనకు అర్థమవుతుంది. ఎప్పుడో ఒకసారి బైబిల్ చదవటం కాదు, ప్రతిరోజు కూడా బైబిల్ చదవటం నేర్చుకోవాలి. ఒక అద్భుతమైన పుస్తకం బైబిల్. ఒక అమ్మాయికి, ఒక యవనస్తురాలకి పుస్తకాలు చదవటం అలవాటంట. బాగా బాగా అన్ని పుస్తకాలు బాగా చదివేసిందంట. ఇంట్రెస్ట్ బాగా చదువుతుందంట. చదువుతూ ఒక పుస్తకం చదివిందంట. ఆ పుస్తకం ఎందుకో ఇంట్రెస్ట్ లేక పక్కన పడేసిందంట. కొద్దిగా చదివి ఇంట్రెస్ట్ లేక పక్కన పడేసిందంట. ఎందుకంటే ఆ అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమలో పడిందంట. ఆ ప్రియుడి కోసం తప్పించిపోతూ చిరాకు వచ్చి మళ్ళీ అదే పుస్తకాన్ని మళ్ళీ తీసిందంట. తీసేసరికి ఆ పుస్తకములో రాసిన తన పేరు ఆయనే ప్రేమించిన అబ్బాయి అంట. ఆ అబ్బాయి పేరు అని చెబుతూ ఆ పుస్తకాన్ని కొద్దిగా చదివేసరికి ఆ అబ్బాయి పేరు, ఈ అమ్మాయి ప్రేమించిన అబ్బాయి పేరు, ఆ పుస్తకం రాసిన రచయిత పేరు కూడా ఒకటేనంట. అప్పుడు ఇతనికి ఫోన్ చేసిందంట. చూడండి, ఇతనికి ఫోన్ చేసిందంట. ఫోన్ చేసి ఇట్లా పరిస్థితి, పుస్తకం చదువుతుంటే సేమ్ అసలు నీ పేరే, మీ ఇంటి పేరు, నీ పేరు ఒక్కటే, చాలా బాగుంది, మీ ఊరే అంతని చెప్పేసరికి అప్పుడు అన్నాడంట
ఆ పుస్తకం రచయితను నేనే అన్నాడట. అప్పుడంట ఇక ఆ అమ్మాయి పక్కన పడేసిన పుస్తకం, ఎందుకండి అతన్ని ప్రేమించింది కాబట్టి పక్కన పడేసిన పుస్తకం వెంటనే తీసుకున్న చదవటం ప్రారంభించేసిందంట. ప్రేమించింది కదా ప్రియుడిని, ఆ ప్రియుడంటే ఇష్టం. అతను రాసిన పుస్తకం చదువుతుంటే కాస్త మురిసిపోయి ఇక అస్సలు అంతగా ప్రేమించింది కాబట్టి ఆ పుస్తకాన్ని బాగా చదివిందంట. ఒక క్రైస్తవుడు యేసుక్రీస్తుని ప్రేమించకుండా దేవుని ప్రేమ అతను లేకపోతే బైబిల్ చదవలేడు. మానవాళికి దేవుడు రాయించిన పుస్తకం బైబిల్ ఒక ప్రేమ లేఖ. ఎన్నో పుస్తకాలు చదివిన మనం ఒక క్రైస్తవుడిగా నీ కొరకు దేవుడు రాయించిన ప్రేమ లేఖే బైబిల్ గ్రంథం. ఈ గ్రంథాన్ని నిజంగా నువ్వు చదవగలిగితే, నువ్వు చదవాలనుకున్నప్పుడు ఫస్ట్ ముందు ఏం చేయాలి? నీ ప్రాణప్రియుడిని ఫస్ట్ నువ్వు ప్రేమించాలి. ప్రేమిస్తే తప్ప బైబిల్ చదవలేవు. చాలామంది బైబిల్ చదవటం అలవాటు ఎందుకు లేదు తెలుసా? యేసయ్యను ప్రేమించటం లేదు కాబట్టి. తెలుసా? సమయం ఎందుకు ఇవ్వట్లేదో తెలుసా? దేవుణ్ణి ప్రేమించట్లేదు కాబట్టి. దేవుని నిజంగా నువ్వు ప్రేమించగలిగితే, యేసుక్రీస్తుని నీ హృదయంలో ఆరాధించగలిగితే నిజంగా నువ్వు బైబిల్ ప్రేమిస్తావు, వాక్యాన్ని రోజు చదువుతావు. ఎందుకంటే ఆయన మాటలు అంత బాగుంటాయి, ఆయన మాటలు అంత మధురంగా ఉంటాయి. అందుకే 19వ కీర్తనలో ఉన్నాడు, వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటి కలుగునట వలన గొప్ప లాభము కలుగును అని. వాటిని కనుగొనట వలన, వాటిని చదువుట వలన లాభం ఉంది. అవి తేనె కంటేను, జుంటె తేనె దారాల కంటేను మధురంగా ఉంటుంది దేవుని వాక్యం. చాలా మందికి తెలియట్లేదు ఎంత మధురమో తెలుసా? ఎంత మధురమో తెలుసా దేవుని వాక్యం? అంత బాగుంటుంది చదువుతుంటే. కాబట్టి మీరు చదవండి, బైబిల్ చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. కాబట్టి ఈ ఉదయకాలము మరి దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా విందాం, దేవుని మాటలు మనం విందాం. ఇప్పుడే మనం చదివాం మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం. అందులో ఒక చక్కని సందేశాన్ని ప్రభు మన కొరకు రాసి పెట్టాడు. ఏంటి అది అంటే, ఫస్ట్ వచనం 25వ అధ్యాయం మత్తయి సువార్త 1వ వచనం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను, అది సంగతి. పరలోకం అంట పది మంది కన్యకలు యేసుక్రీస్తు వారిని ఎదుర్కొంటానికి బయలుదేరారట. ఆయన బయలుదేరి వస్తున్నాడు కదా పెండ్లి కుమారుడుగా. పెండ్లి కుమార్తెల వలె బయలుదేరి ఎదుర్కొంటున్నారట. ఆయన ఎదుర్కొనే వాళ్ళుగా ఉన్నారట యేసుక్రీస్తుని. పరలోక రాజ్యం అనేది అలాంటిదంట. 10 మంది దివిటీలు పట్టుకున్నారు. 10 మంది కొరకు 10 మంది కూడా ఆ పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు వారిని ప్రభువే చెప్పాడు ఈ మాట. పెండ్లి కుమారుడు ఆయనే, పెండ్లి సంఘము. దివిటీలు పట్టుకుని బయలుదేరిన కన్యకలు ఎవరంటే సంఘము, సంఘస్థులు, ప్రార్థనకు వచ్చిన దేవుని బిడ్డలు, రక్షించబడిన మారు మనసు పొందిన వారు, ప్రభు కొరకు ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు. ప్రభువుని ఎదుర్కొంటాక బయలుదేరారట. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మనం కూడా ఎదుర్కోవలసినవి ఎన్నో ఉన్నాయి. నీవు నేను కూడా దేవుడు మన ముందు నూతన సంవత్సరాన్ని పెట్టాడు. మరి ఈ నూతన సంవత్సరంలో నీవు నేను ఎదుర్కోవలసిన మరి సమస్యలు, మరి పనులు ఎన్నో ఉన్నాయి. మరి అన్ని విషయాల్లో కూడా ప్రభువే మనకు సహాయం చేయనట్లుగా మనం ఎక్కువ సమయం ప్రార్థనలో గడపాలి. ఈ సంవత్సరం ప్రభువుని మనం ఎదుర్కోవాలి. ఒకవేళ ప్రభు వచ్చాడంటే ప్రభువుని మనం ఎదుర్కోవాలి. చాలామంది రకరకాలను ఎదుర్కొంటున్నారు ఈ జీవిత యాత్రలో.
ఈ జీవిత ప్రయాణంలో మనం ఎదుర్కోవలసినవి కూడా కొన్ని ఉన్నాయి. 32వ ఆదికాండము 32వ అధ్యాయము మొదటి వచనములో చక్కని మాటలు మనం చూద్దాం. ఆదికాండము 32 మొదటి వచనం. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. చూసారా, యాకోబు తన త్రోవలో వెళ్ళిపోతున్నాడు, తన దారి అంటే పోతున్నాడు. దేవుడు తను ఏర్పరిచిన దారిలో దేవుడు వెళ్ళమన్న ప్రదేశానికి బయలుదేరి వెళుతున్నాడు. వెళ్ళేటప్పుడు ఎవరెదురుగా వచ్చారు చెప్పండి, ఎవరెదురుగా వచ్చారు? ఈ నూతన సంవత్సరం దేవుడు నీకు ఇచ్చాడు కదా, నీకు నాకు. మరి ప్రారంభించాం, అప్పుడే 11 రోజులు వాళ్ళకి చెప్పండి, ఎన్ని రోజులు? 11 దినాలు అప్పుడే ప్రయాణం ప్రారంభించాం. మనం కూడా యాకోబు వలె ప్రభుని ఎదుర్కొంటాక మనం కూడా బయలుదేరాం. యాకోబు కూడా బయలుదేరాడు. బయలుదేరేటప్పుడు ఆయన త్రోవలో వెళుతుండగా ప్రభు ఎదురుగా వచ్చేసాడు. ఈ నూతన సంవత్సరంలో మనకు కూడా కొన్ని ఎదురవుతూ ఉంటాయి. యాకోబు ఎదురైనవి మరణం ఎదురైంది. తన అన్న అలా 300 మందిని తీసుకుని యాకోబును చంపటానికి వస్తున్నాడని వార్త వచ్చింది. ఈలోపు ముందుగానే ప్రభు వచ్చేసాడు. ఎవరి దగ్గరికి చెప్పండి, ఎవరి దగ్గరికి? యాకోబు దగ్గరికి. చూడండి, అన్న చేతిలో పడకుండా, మరణానికి అప్పగించకుండా యాకోబుని ఎదుర్కొంటాకి ప్రభు ముందే బయలుదేరాడు. అదే ముందాడు అన్నం మనుషులు వచ్చినట్టయితే నన్ను చంపేసేవాడు. కానీ మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఈ నూతన సంవత్సరం మనకిచ్చిన దేవుడు, నూతన దినాన్ని ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. చూసారా, యాకోబు బయలుదేరేటప్పుడు ప్రభు ఎదురుగా వచ్చేసాడు. దేనికి వచ్చాడో తెలుసా? అతడు పాపము చేశాడు, అబద్ధం ఆడాడు. ఆ ఒక్క తప్పు ఒప్పీటానికి మరణానికంటే ముందుగా వచ్చేసాడు. ఆ మరణపు ముళ్ళును విరిచేశాడు. యాకోబును కొట్టాడు తొడగొట్టి మీద. కాలు ఇరిగింది యాకోబుకి, తొడ వసిలింది. అప్పటిదాకా వదిలిపెట్టలా యాకోబు. నువ్వు నన్ను ఆశీర్వదించు, నేను అక్కడికి వెళ్తున్నాను, ఎబ్బైపు దాటాలి అని అక్కడే పినుకులాడాడు ప్రభుతో. ఆశీర్వదించే ముందు అతన్ని కొట్టాడు. అంటే మన జీవితంలో కూడా ఏదైనా పొరపాటు చేస్తే దెబ్బ అనేది తగులుద్ది మనకు కూడా. కానీ దేవుడు నమ్మదగిన వాడిని వదిలిపెట్టాడు, కొడతాడు. ఏదో ఒక జబ్బుతోనో, కష్టముతోనో, ఏదో ఒక నష్టముతోనో, ఏదో ఒక సమస్యతో నేను కొడతాడు. తప్పకుండా నీకు బుద్ధి రావటానికి, మనకు బుద్ధి రావటానికి దేవుని దుఃఖ పెడితే తప్పకుండా ఏదో ఒక శిక్ష వేస్తాడు. ఆయన శిక్షిస్తాడు, కానీ మరణానికి చెప్పండి, మరణానికి అప్పగించడం. మరణానికి ముందే వచ్చేసాడు. యాకోబుని ఆశీర్వదించేసి వెళ్ళిపోయాడు. నిజమే, ఈ సంవత్సరంలో మరి నిన్ను ఎవరు ఎదుర్కొంటారు? నిన్ను ఏ సమస్యలు ఎదుర్కొంటాయి? నిన్ను ఎదుర్కొనేది ఏంటి? నీ త్రోవలో నువ్వు వెళ్ళుచుండగా, ఈ నూతన సంవత్సరం వెళ్ళుచుండగా, దేవుడు నీకు ఇచ్చిన దినాలు నువ్వు గడుపుతుండగా నిన్ను ఎదుర్కొనేది ఏంటిది? నీకు ఎదురుగా ఏమొస్తుంది? నీకు ఎదురుగా ఏమి రావాలని నువ్వు కోరుకుంటున్నావు? జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి మనం. చాలా సత్యం ఇది, చాలా ఆత్మీయార్థాలతో కూడిన మాటలువి. జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి. నిన్ను ఎవరు ఎదుర్కొంటారు? నిన్ను ఎదుర్కోవటానికి రావడానికి ఎవరు వస్తారు? ఇక్కడ ఒక ఆమె అంటుంది ఆదికాండం 24లో, ఆదికాండం 24లో, ఆదికాండం 24 24 రిబకా కన్నులెత్తి ఇస్సాకును చూసి ఒంటి మీద నుండి దిగి మనలను ఎదుర్కొనుటకు పొలములో నడుచుచున్న ఆ మనుషుడు ఎవరని దాసుని అడగనగా అతడు నా యజమానుడని చెప్పిన కనుక ఆమె ముసుగు వేసుకుని
ఆ, వేసుకున్నాను. వేసుకుంది. చూడండి, ఇక్కడ రెబెకాను మనం చూస్తున్నాం. రెబెక మరి తన జీవిత యాత్రలో జీవితాన్ని ప్రారంభించడానికి వెళ్ళే సమయంలో రెబెకాని తీసుకొచ్చే దాసుని అడుగుతుంది. ఎదురుగా ఒక యవనస్తుడు కనపడుతున్నాడు, పొలంలో ధ్యానిస్తున్నాడు, ప్రార్థనకు బయలుదేరి ప్రార్థన చేసుకుని వస్తున్నాడు. ఒక యవనస్తుడు అప్పుడే పొలంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడట. ప్రార్థన చేసుకుంటే ఎదురుగా వస్తున్నాడు, ప్రార్థన చేసుకుని బయలుదేరి వస్తున్నాడు. వచ్చేటప్పుడు ఏమంటే పురుషుడు చూడగానే స్త్రీ గౌరవించాలని అక్కడ ఉంది బైబిల్లో. పురుషునికి గౌరవం ఇవ్వాలి. వెంటనే ఒంటి దిగింది. అసలు తనకు ఆత్మీయ అర్థం అదేంటో అర్థం కాలేదండి. అతను చూసింది ఒంటి దిగి కిందకి దిగి ఎమ్మటి మగను చూసి మగ మనిషిని చూసి ముసేసుకుని ఇతను అడుగుతుంది, ఆయన ఎవరు అని అడుగుతుంది. అతడేనమ్మా నా యజమానుడు, నిన్ను చేసుకుంటాకి వచ్చేవాడు, నిన్ను చేసుకుంటాకి ఎదురుగా వస్తున్నాడు, తన ఇంటికి తీసుకెళ్ళటానికి ఎదురుగా నీకు వస్తున్నాడు, తన తల్లి గుడారంలోనికి నేను తీసుకెళ్ళటానికి ఎదురుగా వస్తున్నాడు. ఇతడు ఎవరో ఇస్సాకు. అసలు చూడండి, బైబిల్లో చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇవ్వబడద్దని. ఏం చేసింది రెబెకా ఏం చేసింది? అమ్మా కాసి నీళ్ళు మంచినీళ్ళు ఇస్తావా అని అడిగాడా? ఎవడో పొరుగుడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ముఖం తెలీదు, కొత్త వ్యక్తి. అమ్మ కొంచెం దాహం అవుతుంది, మంచినీళ్ళు పోస్తావా అని అడిగాడు. ఆ రోజుల్లో మనకులాగా బోరింగ్లు కాదు, మోటార్లు కాదు, బావి లోనకి మెట్టులు దిగాలి, కిందకి లోనకి దిగి కడవ తీసుకుని వెళ్ళి ముంచి అప్పుడు మెట్ల మీద కూడా పైకి రావాలి. దాదాపు 50 బిందులు తాగుద్ది ఒక్కొక్క ఒంటె, కనీసం ఒక 50 బిందులైనా తాగుద్దు అంటే. మంచినీళ్ళు అడిగితే మంచినీళ్ళు పోసింది, పోస్తూ ఒక మాట ఉంది, నువ్వు తాగు, నీకును నీ ఒంటిలో కూడా నీళ్ళు పోస్తానంది. దాదాపు ఎన్ని వచ్చినాయో, ఎన్నిసార్లు దిగిందో రెబెకా, ఇసుక లేకుండా, కష్టం అనుకోకుండా. నిజంగా దేవుని కొరకు మనం చేసే పని, దేవుని కొరకు మనం ఇచ్చే ఏదైనా సరే అది ఏనాడు కూడా మనకు వ్యర్థం కాదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రతిఫలం ఏనాటికైనా దేవుడు తప్పకుండా మనకిస్తాడు. ఇది మాత్రం గ్యారెంటీ. దేవుని కొరకు జీవించే జీవితం ఎప్పటికి కూడా వ్యర్థం కాదు. నీళ్ళు పోసేసిందండి. చూడండి, రెబెకా తన యాత్ర జీవితంలో, తన విశ్వాస జీవితంలో తల్లిదండ్రులను విడిచిపెట్టి వెళతావంటే వెళతాను అంది, ముక్కు మొక్కం ఎరగనుడితో. అబ్రహాం గురించి వింది, ఇస్సాకు గురించి వింది, విశ్వసించింది, బయలుదేరింది. ఈ రోజున యేసుక్రీస్తుని మనం చూడాల, ఆయన ముఖ స్వరూపం మనకు తెలియదు, వాక్యాన్ని నమ్మాం, ఆయనందు విశ్వాసం ఇచ్చాం, ఆయన చేసిన కార్యాలను మనం చదువుతూ ఉన్నాం, తెలుసుకుంటున్నాం, అంతే. విశ్వసించిన మనము ఇప్పుడు ప్రభు రాకడ కొరకు, ప్రభు యొక్క రాకడ కొరకు మనం ఎదురు చూస్తూ బయలుదేరాం. మన ఆత్మీయ యాత్రలో ఇప్పుడు విశ్వాస యాత్ర ప్రారంభించాం. తన విశ్వాస యాత్రలో బయలుదేరినప్పుడు ఇస్సాకు ఎదురుగా వచ్చి ఆమెను ఎదుర్కొని, అసలు నిజంగా సంఘం కూడా ఎప్పుడు కూడా సంఘస్థులు ముసుగు వేసుకుని కూర్చోవాలి మందిరంలో. ఇస్సాకును చూసి ఏం చేసింది ఆమె? ముసుగు ఒంటి దిగిందంటే కిందకి, ఒంటి దిగేసింది కిందకి, కూర్చోలేక కిందకి దిగేసింది. అంటే గౌరవించి అసలు నిజంగా ఎవరు నేర్పారండి? ఒక అన్య కుటుంబంలో నుంచి వచ్చింది కదండి అమ్మ. ఎవరు నేర్పారు అంటే తల్లిదండ్రులు నేర్పిన విశ్వాసం, భక్తి. దైవ సేవకులను చూస్తే వందనాలు చెప్పటం, ఇంటికి వస్తే మంచినీళ్ళు ఇవ్వటం, కూర్చోమంటాం, మర్యాదగా పలకటం మనం నేర్చుకోవాలి, మన పిల్లలకు కూడా నేర్పించాలి. అసలు ఎంత గౌరవించారంటే ఆ ఇంటికి వెళితే, రెబెకా ఇంటికి వెళితే అబ్రహాముగా పెద్ద దాసుని ఎంత గౌరవించారండి వాళ్ళు. అసలు ఎంత గౌరవించారండి. చూడండి, జాగ్రత్తగా వినాలి, మీరు అర్థం చేసుకోండి.
కాబట్టి తన విశ్వాస యాత్ర వివాహ జీవితంలో బయలుదేరింది నమ్మి విశ్వాసంతో. ఎవరి కోసం బయలుదేరిందో అతడే రెబెకాని ఎదుర్కొన్నాడు. చెప్పండి, అతడే రెబెకాని ఎదురుగా వచ్చాడు అంతేనండి. అందుకే కలిసి వచ్చే అదృష్టం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతాడంట. కలిసి వచ్చే అదృష్టం అనేది ఉంటేనంట నడిచి వచ్చే కొడుకు పుడతాడంట. అంటే పుడతలో నడుస్తాడంట. ఇక వాడు నువ్వు పెంచవసరం ఎక్కువ చెప్పకండి, పాలిచ్చి కొడుకు పెట్టవసరంలా పుడతలో లేచి నడుస్తాడంట అంటారు సామెత. అది మనకు తెలియదు, మనం ఎప్పుడు చూడలేదు. చూసారా? జాగ్రత్తగా వినాలి మీరు సత్యం, దేవుని మాటలు, దేవుని వాక్యమును అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి. రెబెకాని ఎవరిని నమ్మి బయలుదేరిందో ఆ వ్యక్తే రెబెకాకు ఎదురుగా వచ్చి రెబెకాని తీసుకుని తన తల్లి గుడారములోనికి తీసుకెళ్ళిపోయాడు. ఈ మాట చాలా విలువైంది, చాలా విలువైంది. ఒక క్రైస్తవురాలుగా మనం అర్థం చేసుకోవలసిన గొప్ప సత్యం, భర్తను గౌరవించుట, లోబడటం. ఇవన్నీ కూడా క్రైస్తవ స్త్రీలకు అవసరం. లోకమంతటికి మనం చెప్పలేము, ఒక క్రైస్తవులుగా బైబిల్ ప్రకారం మనకు అవసరం. మీరు జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి, సత్యాన్ని మీరు తెలుసుకోవాలి, దేవుని వాక్యాన్ని మీరు అర్థం చేసుకోవాలి. రైట్. మరి నూతన సంవత్సరంలో మీరు జీవించిన జీవితాన్ని బట్టి మీ విశ్వాసం యాత్రలో లేక అవిశ్వాస యాత్రలో, అందరు విశ్వాసులు లేరు, కొంత అవిశ్వాసులు కూడా ఉంటారు సంఘంలో. ప్రార్థనకి వెళ్ళే వాళ్ళందరూ మారినోళ్ళు ఉండరు, మారినోళ్ళు కూడా ఉంటారు. బయలుదేరిన వాళ్ళు 10 మందిలో బుద్ధి లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు, బుద్ధి కలిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. సరిసగం అందరూ ఒకే రకంగా ఉండరు, అందరు మనస్తత్వాలు ఒక రకంగా ఉండవు. వాళ్ళు బయలుదేరిన యాత్రలో ఎదుర్కోవలసిన సంఘటనలు మనకు కూడా ఎన్నో ఉన్నాయి ఈ లోకయాత్రలో. అందుకే సామెతలు 7లో ఒక మాట ఉంది. సామెతల గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనం. సామెతలు 7 7వ అధ్యాయము 15వ వచనం. నేను నిన్ను కలుసుకునవలని నేను రాగా నిన్ను ఎదుర్కొనవలనని బయలుదేరగా నీవే కనబడ్డావు. ఇప్పుడు ప్రభు నిన్ను ఎదుర్కోవాలని అనుకుంటున్నాడు, నువ్వు కనపడ్డావు అని అంటున్నాడు. మరి నిన్ను ఎదుర్కోవటానికి ఎవరు వస్తున్నారు? ఏదొస్తుంది? మీలో ఎవరు కనపడతారు? వాటికి జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి, సత్యాన్ని తెలుసుకోవాలి, దేవుని వాక్యం అర్థం చేసుకోవాలి. ఈ సంవత్సరం మిమ్మల్ని ఎవరు కలవబోతున్నారు? మిమ్మల్ని ఏది ఎదురవుతుంది మీకు మీ జీవిత యాత్రలో? ఈ జీవితం ముగించే లోపో, ఇలాగే మన ప్రభు వచ్చే లోపో, ఒకవేళ ఊపిరుండగానే ప్రభువును కలుసుకుంటారా? లేకపోతే దేనిని మీరు కలుసుకుంటారు? మీరు దేనిని కలుసుకుంటారు? ఈ సత్యాన్ని మీరు తెలుసుకోవాలి, జాగ్రత్త వినాలి. 1 రాజులు 21వ అధ్యాయంలో కూడా ఒక మంచి మాట ఉంది. 18వ వచనం. 1 రాజులు 21:18. నీవు లేచి షోమ్రోనులోనున్న ఇశ్రాయేలు రాజైన అహాబును ఎదుర్కొనుటకు బయలుదేరుము. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు. చూసావా ఎవరికి చెప్తున్నాడు ప్రభు? దైవజనుడైన ఏలీయాకి చెప్తున్నాడు. ఎక్కడికి వెళ్ళమని? షోమ్రు నిలవయ్యా, నువ్వు వెళ్ళి అతను ఎదుర్కో. ఎవరిని? నాబోతుని ఎదుర్కో.
తప్పుడు పని చేస్తున్నాడు నాబోతు. పక్కోడు ద్రాక్ష తోటను ఆక్రమించుకుంటున్నాడు. నువ్వు వెళ్ళి అతన్ని చెప్పు, నువ్వు అతన్ని ఎదుర్కో, అతనికి బుద్ధి చెప్పుకో, కొంచెం భయం చెప్పు. నాబోతు యొక్క ద్రాక్ష తోట దగ్గరికి వెళుతున్నాడు. ఎవరు? అహాబు రాజు నాబోతు యొక్క ద్రాక్ష తోటను ఆక్రమించుకుంటానికి వెళుతున్నాడు. రాజు, నువ్వు వెళ్ళి అతనికి బుద్ధి చెప్పుకో అన్నాడు. నిజంగా దేవుని సేవకులు ఎప్పుడు కూడా మనకు కొంచెం దేవుని వాక్యంతో బుద్ధి చెబుతారు. మనల్ని ఎదుర్కొనేది ఏమొస్తుందో, మనకు రాబోయే రోజుల్లో ఏం జరుగుతాయో మనకు తెలియదు. కాబట్టి ఎవరు ఎదుర్కొంటారో, ఏ సమస్య మనల్ని ఎదుర్కొంటుందో తెలియదు. కొంచెం జాగ్రత్తగా ఉండటం కోసం దేవుడు తన సేవకులను హెచ్చరికలతో మనల్ని పంపిస్తూ ఉంటాడు. కాబట్టి మీరు జాగ్రత్తగా వినండి. ఇంకా 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మీరు చాలా జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి. చాలా జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి. సత్యాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మన జీవిత యాత్ర ఎన్ని దినాలు, ఎన్ని సంవత్సరాలు మనం చెప్పలేము. క్షణభంగురమైన జీవితం. ఎప్పుడు ఆగిపోద్దో ఈ గుండె, ఎప్పుడు మరణిస్తామో, ఎప్పుడు మరణం మనల్ని ఎదుర్కొంటుందో, మరి ప్రభు ఎదుర్కొంటాడా, మరణం ఎదుర్కొంటుందో ఈ సంవత్సరం మనకు తెలియదు. ఏ సంవత్సరం ఎదుర్కొంటుందో, ఏ దినాన్ని ఎదుర్కొంటుందో, ఏది ఎదుర్కొంటుందో మనకు తెలియదు. ఎదుర్కొనో లేపు మనం ప్రభువును కలుసుకోవాలి. యేసుక్రీస్తు వారిని కలుసుకోవాలి. నీ రక్షకుడిని నువ్వు కలుసుకోవాలి. లేకపోతే చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. చూడండి, మరణించిన తర్వాత లోకసువార్త 16వ అధ్యాయంలో 22వ వచనంలో ఎవరిని కలుసుకున్నారో చూడండి. మరణం వచ్చినప్పుడు లోకసువార్త 16:22. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. చూసారా, ఇక్కడ లాజర్ని అనే ఒక దరిద్రుడైన తన పేరు లాజర్. లాజరు మరణించగానే అంటే ఈ లోకయాత్రను ముగించగానే, తన జీవిత యాత్ర ముగించగానే ఎవరు వచ్చారంట? దేవదూతలు వచ్చారు. దేవదూతలను ఎదుర్కొన్నాడు. దేవదూతలను కలుసుకున్నాడు. దేవుణ్ణి కలుసుకున్నాడండి. ఎవరు? లాజరు. ప్రియులారా, మనం ఈ లోకం వదిలిపెట్టగానే మరి దేవదూతలు వచ్చి మనల్ని తీసుకెళ్లేటట్టు భక్తి చేయాలి. ప్రభువును కలుసుకునేటట్టు ఉండాలి. గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా ఉండాలి. మనం లేనట్లయితే 23 దరిద్రుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిను. అప్పుడు అతడు పాతాళములో బాధపడచ్చు. అంటే ఈ ధనవంతుణ్ణి ఎదుర్కొంది కూడా మరణం. ఇద్దరిని మరణాలు ఎదుర్కొన్నాయి. లాజర్ను మరణం ఎదుర్కొంది, ధనవంతుడు కూడా మరణం ఎదుర్కొంది. కానీ వాళ్ళు కలుసుకున్నది ఎక్కడ అంటే, ధనవంతుడేమో పాతాళము, లాజరేమో పరదేశంలోకి వెళ్ళిపోయాడు. అబ్రహాము అంటే నెమ్మది పొందే స్థలానికి వెళ్ళిపోయాడు. మరణించగానే, మనల్ని ఈ లోకాన్ని వదిలిపెట్టగానే మనకి ఎదురుగయ్యే సంఘటనలు 2 ఒకటే ప్రభు, దేవదూతలు, 2 పాతాళం. మనుషులను ఎదుర్కొనేవి. పాతాళము ఎవరి కోసం? యోబు 24:19. అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగసిపోవునట్లు పాతాళం పాపము చేసిన వారిని పట్టుకున్నది. పాతాళము ఎవరి కోసం అంటే, పాపం చేసిన వారి కోసం. అంతే, అందరి కోసం కాదు. ఎవరి కోసం? పాతాళం ఎవరి కోసం? పాపం చేసిన వాళ్ళు పట్టుకోవడం కోసమే. యెషయా 5:14. యెషయా 5:14. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితముగా తన నోరు తెరుచుకుని వస్తుంది. వారిలో గనులను సామాన్యులను ఘోష చేయువారును పడిపోతారు. అంటే హర్షించు వారును పడిపోతారు.
సామాన్యుడు పడిపోతాడు, ధనవంతుడు పడిపోతాడు, ధనికులు పడిపోతాడు, గొప్పవాడు కూడా పడిపోతాడు, ఎవడైనా పడిపోతాడు అందులో. అయితే వాడు పాపం చేసిన వాడైతే ఎవడైనా సరే, ఎంత ఉన్నత స్థితిలో ఉన్న పాపం చేసిన వాడిని ఖచ్చితంగా పాతాళం పట్టుకుంటుంది. అవసరం లేదు, పాపం చేసిన వాడిని పాతాళం పట్టుకుంటుంది. ఈ లోకాన్ని మనం యాత్ర ముగించుకున్న తర్వాత నీవు చేరవలసిన గమ్యం నీకు ఎదురయ్యేది ఏంటి? పాతాళమా, దేవదూతలు? లాజరుని దేవదూతలు తీసుకెళ్ళారు, ధనవంతుడిని పాతాళం పట్టుకుంది. పాతాళం ఆశతో ఎదురు చూస్తుందంట. ఎవరి కోసం అంటే పాపం చేసిన కోసం, అందరి కోసం కదులుతున్నా. ఎవరు పాపం చేస్తారో వాళ్ళు పట్టుకుంటాక మాత్రమే పాతాళం. ఏ పాపం చేస్తున్నావో నాకు తెలియదు, ఏ పాపంలో జీవిస్తున్నావో కూడా తెలియదు, కానీ పాతాళం మాత్రం ఖచ్చితంగా పట్టుకుంటుంది ఏ ఒక రోజున. జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి, సత్యాన్ని తెలుసుకోవాలి, దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకే ప్రకటనలో ప్రభు అన్నాడు, ప్రకటన గ్రంథం 22:7 ప్రభు అన్నాడు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొని వాడు ధన్యుడు. అంతే, ప్రభు అన్నాడు, త్వరగా వస్తున్నాను, మీ కొరకు రాయించాను ఈ గ్రంథం ప్రవచన వాక్యాలను. చదవటమే కాదు కానీ ఏం చేయాలంట? వెంటనే కాదు కానీ ఏం చేయాలి? వాటి ప్రకారం గైకొనటం అంటే చెప్పినట్టు చేయటం, చెప్పినట్టు వింటాం. వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు చెప్పినట్టు వాక్యం, వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు చెప్పినట్టు వింటం కాదు, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వింటం కాదు. దేవుని వాక్యం చెప్పినట్టు వినం, దేవుని మాటల ప్రకారం వినం. అన్ని నిజాలు కాదు, వాళ్ళు ఏం చెప్పారు. వాళ్ళ స్వార్థం కొరకు ఏదో మన మీద నిందలేస్తారు, ఏదో రకంగా అంటారు. వాళ్ళకు అవకాశవాదులు అనుకున్న మనుషులు కొంత అవకాశవాదులు, అవకాశాన్ని బట్టి మాట్లాడతారు. అవకాశం ఉంటే ఏం మాట్లాడరు, అవకాశం లేకపోతే ఏదో ఒకటి మాట్లాడతారు, వాళ్ళకి అనుకూలంగా మాట్లాడుకుంటారు. అవన్నీ మనకు అవసరం లేదు, ఏది పట్టించుకోకూడదు. మనం పోతీఫరు భార్యకి అవకాశం లేదు కాబట్టి ఏం చేసింది? యేసు మీద ఏదో ఒక నింద వేసింది. నింద అయితే కదా ఏదో ఒకట, అన్ని నా తప్పులు కనపడతాయి, లేకపోతే ఏదో ఒక తప్పు కనపడుతుంది. తనలో తప్పు కనపడాలనుకుంటూ ఉండాలంటే ఏం చేయలేదు, ఒక నింద ఎదుటి వారి మీద ఏదో ఒక నింద ఇస్తే అప్పుడు ఆమె నిర్దోషిలా కనపడాలి. భర్త ముందు నిర్దోష కనపడాలంటే ముందు ఏదో ఒక నింద వేయాలి. నింద అయిపోతే భర్త ముందు నిర్దోషిగా ఎలా కనపడుతుంది? ఏదో ఒక నింద వేయాలి, అంతే. ఏదో ఒక నింద వేస్తారు నీ మీద మనుషులు, వాళ్ళు నిర్దోషులుగా కనపడటానికి. కానీ అన్నీ అవసరం లేదు, అవి నిజాలు కావు. కొద్ది రోజులకి అదే బయటకు వస్తుంది. మనం అలా చూస్తూ ఉంటే కొద్ది రోజులకి అవే అన్ని బయటకు వెళ్ళిపోతాయి. కనుక మన ఓర్పు అనేది, సత్యం అనేది మనం తెలుసుకోవాలి. వెంటనే ఏది కూడా మనం నమ్మకూడదు. వాక్యాన్ని తప్ప, దేవుని మాటలను తప్ప, యథార్థతను తప్ప, పరిశుద్ధత నీతిని తప్ప దేనిని కూడా నమ్మకూడదు. యేసయ్య మాటలు తప్ప ఈ లోకంలో దేని కూడా నమ్మకూడదు. వీటి వల్లనే మనం బతుకుతాం, ఇవే మనల్ని బ్రతికిస్తాయి, జీవితకాలం అంతా మనల్ని కాపాడుతుంది దేవుని మాటలు. జాగ్రత్తగా మీరు సత్యాన్ని తెలుసుకోండి. ఈ లోకయాత్రలో మనం ముగించిన తర్వాత మనల్ని ఎదుర్కోవలసింది, నిన్ను ఎదుర్కోవలసింది, నిన్ను కలుసుకునేది ఏది? అదే అంటుంది, నేను నిన్ను కలుసుకోవాలని రాగా నీవే నాకు ఎదురుగా వచ్చేసావు. నిన్ను కలుసుకోవాలని వచ్చేస్తుంటే నువ్వు ఎదురుగా వెళ్ళిపోయావు. ఏం చేస్తాం? కొన్ని ఎదురుగానే వచ్చేసి మనల్ని గుద్దుతీ. మనమేమో ఎక్కడికో వెళ్తా ఉంటాం, ఎదురుగా వచ్చి ఏదో గుద్దేస్తుంది. ఏం చేస్తాం? మనం అనుకున్నదంటే జరిగేది ఒకటి జరుగుతూ ఉంటున్నాడు, చేసింది ఒకసారి తప్పదు. ఆగిన వచ్చి గుద్దుతారు, కాలం బాగాపోతే ఆగిన వచ్చి మనం గుద్దేవాడు ఉంటారు, ఊరికి నుంచి కొట్టేవాడు ఉంటారు. సువార్త చెబుతున్న ఊరికి రోడ్డు పోతాడు, సువార్త చెప్పుకుంటే కొట్టడానికి వ్యాన్లు, బస్సులు, మరి కారు పగలు కొట్టేవాళ్ళు ఎంతమంది? అంతే, చేసింది ఏమి లేదు. ఇంక మనం వీళ్ళు తప్పు చేశారనా గిట్టక వారం లేక వాటి కార్యక్రమాలు చేసి చాలా మంది. ఇవన్నీ మనకు అవసరం లేదు. ఏదైనా జాగ్రత్తగా మీరు సత్యాన్ని తెలుసుకుని దేవుని వాక్యం వినాలి. రైట్, ప్రస్తుతానికి ప్రభు అన్నాడు నేను వస్తున్నాను అన్నాడు. వస్తున్నాడు అంటే మనం ఏం చేయాలంటే సిద్ధపడి ఉండాలి. ప్రభువును కలుసుకోవటానికి మనం అందరం సిద్ధపడి ఉండాలి. పోయినసారి చెప్పా 1 దశలోనిక 4
ఏం చెప్పాను 17వ వచనంలో? 1వ దశలో రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో పోయిన వారం చెప్పాను ఈ మాట. ఏం చెప్పాను? ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలము మేఘములు మీద కొనుకోబడదు. ఎక్కడ కలుసుకోవటానికి, ఎవరిని కలుసుకుంటానికి ఎక్కడికి వెళతాం అందరం? విశ్వాసులు అందరూ ఎక్కడికి వెళతారు చెప్పండి? ఎక్కడికి వెళ్తారు? మేఘాల మీదకి వెళ్ళి ఆకాశ మండలములో మేఘముల మీద యేసు ప్రభుని కలుసుకుంటారు. అంటే యేసు ప్రభు మేఘారూరుడై వస్తాడు. వస్తున్నాడన్నాడుగా, అంటే మేఘాల మీద గుండా వస్తాడు. మేఘముపై వెళ్ళిన ప్రభు వేగముగా వచ్చునిల పరిశుద్ధమైన ప్రవర్తనతో ప్రభుకై కనిపెట్టుడి. యేసు శీఘ్రముగా వచ్చును ఆశతో కనిపెట్టుడి. అంటే యేసు ప్రభు శీఘ్రముగా వస్తున్నాడు. అంటే ఆయన వస్తున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? పరిశుద్ధమైన ప్రవర్తనతో, నీతితో ఆ పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తు వారిని మనం ఏం చేయాలి? ఎదుర్కోవాలి. ఎక్కడ వస్తున్నాడు అంటే ఎక్కడ వచ్చేస్తాడు? ఎక్కడికి? మేఘాల మీదకి వస్తాడు. కనపడే మేఘాల మీదకి వచ్చేస్తాడు. అందరు కనపడతాడు. అందరు కనపడతారు. ఒకరు కాదు. ఎన్ని దేశాలు ఉన్నాయో? 127 ఉన్నాయా? ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు. 130 ఉన్నాయో, 230 ఉన్నాయో, 227 ఉన్నాయో తెలియదు. ఎన్ని దేశాల ప్రజలకైనా కనపడతాడు అక్కడ ఆయన. ఎందుకంటే పైన సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు ఒక దేశంలో కనపడితే ఒక దేశంలో కనపడలేదు. ఇప్పుడు చంద్రుడు కూడా అంతే. చంద్రుడు కూడా అంతే. ఇప్పుడు అమెరికాలో చీకటి పడి ఉంటుంది అంతే. ఆస్ట్రేలియాలో సగం అయి ఉంటుంది. ఆ రకంగా ఉంటుంది అనమాట. అంటే ఒక రకంగా లేదు. కానీ నీతి సూర్యుడు యేసుక్రీస్తు వారు మేఘరుడు ఇచ్చిన తర్వాత ప్రపంచం అంతటికి ఒక్కడే గొప్ప వెలుగు తేజస్సులతో కనపడతాడు. సృష్టికర్త అయినా, అంత పెద్దోడైనా, ఎంత పెద్దోడు? ఆకాశం నా సింహాసనము, భూమి ఇప్పుడు ఎంత పెద్దోడు అంటే కాలు ఎక్కడ ఉంది? భూమి మీద ఉంది. పాదాలు భూమి మీద పెట్టాడు. భూమి అంత చిన్నదైన పాదాల కింద. ఇప్పుడు ఆయన ఎక్కడ కూర్చున్నాడు? ఆకాశ మేఘాల మీద కూర్చుని సింహాసనం వేసి కూర్చున్నాడు. అంటే ఈ భూమిలో ఉన్న వాళ్ళందరూ కాళ్ళ కింద ఉండాలన్నమాట. ఇప్పుడు అర్థమవుతుంది మీకు? బైబిల్ చదువుకోండి. భూమి కింద, ఆయన పాదాల కింద భూమి ఉంది. సింహాసనం ఆకాశమైన సింహాసనం. అంటే ఆకాశం కనపడి ఆకాశం మీద కూర్చొని ఉంటాడు. సింహాసనం ఉంది. కాలేమో చిన్నది, ఆయనేమో చాలా పెద్దడు. మనం కూడా ఎంత ఉంటాం, కాలేమో ఎంత పెడతాం కదా కదా. ఆ భూమి కొంచెం, మరి ఇంకా ఆయన అంత ఉంటాడు. ఆకాశం అంత పెద్దది. అందుకని ఆకాశములు మహాకాశములు పట్టజాలని ప్రభు అన్నాడు. సొలొమోను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆకాశములు మహాకాశములు పట్టచాలని దేవుడు అయ్యా నువ్వు. ఈ మందిరము నీకే బాధ్యత అయ్యా ఇక్కడికి వచ్చిన ఉండటానికి. నీ మహిమ, నీ తేజస్సు ఈ మందిరములో ఉంటే చాలయ్యా. నేను ఈ మందిరములో కట్టలేనయ్యా. నిన్ను కూర్చొని పెట్టుకుంటానికి నేను అంత మందిరం కట్టలేను. దేనికి కట్టాను మందిరం తెలుసా? ధూపం వేయటానికి. చెప్పండి, దేనికి? ధూపం. ఊరగడ్డ ధూపం వేయటానికి, ప్రార్థన చేసుకుంటానికి, సాగిలపడి నమస్కరించడానికి చిన్న స్థలాన్ని నేను ఎన్నుకున్నాను. నువ్వు కోరిన స్థలం. మా నాన్నగారికి చెప్పావు, మా డాడీకి చెప్పావు ఈ స్థలాన్ని మందిరం కట్టమని. ఇక్కడ నీ మహిమ ఉంటుందని చెప్పావు. ఈ స్థలంలో నీ పాదాలు ఉంటాయని చెప్పావు. ఆ పాదాల దగ్గర మోకరించడానికి, సాగిలపడటానికి, ధూపం వేయటానికి. దేనితో తెలుసా? నా కన్నీళ్లతో, నా హృదయమంతటితో నీకు ధూపం వేయటానికి అయ్యా ఈ మందిరం పెట్టాను అన్నాడు సొలొమోను. ఆకాశము మహాకాశము పట్టచాలని గొప్ప దేవుడు రేపు ఆకాశం మీద కూర్చుని నిన్ను నన్ను ఎదుర్కొంటే బయలుదేరేటప్పుడు అందుకే అన్నాడు, నేను త్వరగా వస్తున్నాను. కాబట్టి నువ్వేం చేయాలి? ఒక పెళ్లి కుమార్తె వలె, ఒక కన్యక వలె పరిశుద్ధంగా, నీతితో, మంచి ప్రవర్తన కలిగి యేసయ్యను నువ్వు ఎదుర్కోవాలి. నువ్వు సిద్ధంగా ఉండాలి. ఈలోపు మరణం నిన్ను ఎదుర్కొంటే చెప్పలేను.
ఈలోపు పాతాళం నుండి తీసుకెళ్ళిపోతే చెప్పలేను. జాగ్రత్త సుమా, జాగ్రత్తగా ఉండాలి. చాలా మందిని ఎత్తుకెళ్ళిపోతుంది మరణం, చాలా మందిని ఎత్తుకెళ్ళిపోతుంది పాతాళం. ఎవరిని? పాపం చేసిన వాళ్ళందరినీ పట్టుకుని వెళ్ళిపోతుంది. ఎవరు పాపం చేస్తారో వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతుంది. అపరితంగా నూరు తీసుకొచ్చింది. ఎప్పుడొస్తాడు కోసం చూస్తుందంట. పాపం చేసిన వాడు ఎప్పుడొస్తాడని. పాపం చేసిన వాడిని, పాపలను రక్షించటకే యేసుక్రీస్తు వారు ఇచ్చాడు. అందుకే యాకోబుని చంపటానికి 400 మంది బయలుదేరారు. మరణం వెంటాడుతుంది యాకోబుని. పరిగెత్తుకుంటూ వచ్చేసాడు ప్రభు, ముందు దారిలోకి వచ్చేసాడు. రేవు దాడితే వచ్చేస్తారు. ఎబ్బోయికు రేవు దాటి అవకాడికి వెళ్ళాడా వచ్చేసి చంపేస్తారు. వెళ్ళక ముందే ఎబ్బో రేవు దగ్గరికి వచ్చి ఆగిపోయాడు ప్రభు. దాటక ముందే పెట్టేసుకున్నాడు యాకోబుని. దాటక ముందే ప్రభుని యాకోబు ఎదుర్కొన్నాడు. ఇద్దరు కలుసుకున్నారు. తన పాపమును ఒప్పుకున్నాడు యాకోబు. తన పాపవేత్తరతను ఒప్పుకున్నాడు. దేవుని చేత పెరుగులాడాడు. నాకు ఆశీర్వదించయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా అన్నాడు. నీ పేరేంటి అన్నాడు. యాకోబు అన్నాడు. అప్పుడు అన్నాడు, నువ్వు దేవుడితోనూ మనుషులతోనూ పోరాడే గెలిచావు కాబట్టి నీ పేరు యాకోబు కాదు, ఇక నుంచి ఇజ్రాయేలుగా నీ పేరు మారుస్తున్నాను. నువ్వు ఆశీర్వదించబడిన వాడవు, దీవించబడిన వాడవు. ఈ ప్రపంచంలో నీ ద్వారా జనములని దీవించబడతాయి నీ సంతతి ద్వారా. ఎంత మరణానికి వెళ్ళేవాడిని, సావునకు ఎదురై వెళ్ళేవాడిని ముందుగానే ప్రభు ఎదుర్కొని మోసగాడిని మంచివాడిగా, యాకోబుని ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు ఈ సంవత్సరంలో నిన్ను ఎదుర్కొని నిన్ను మరణానికి అప్పగించకుండా, శత్రువులకు అప్పగించకుండా, శ్రమలకు అప్పగించకుండా, సమస్యలకి రోగాలకు అప్పగించకుండా నిన్నెందుకు కాపాడలేడు? నువ్వు ప్రభువును కలుసుకోవాలంటే ప్రభు నీకు ఎందుకు ఎదురుగాడు? యాకోబు కాసి కంటే ప్రభువును కలుసుకోవాలనుకున్నాడు, ప్రభు ఎదురు వచ్చేసాడు. రావణాంతంటే ప్రభు ఎదురుకు వచ్చేసాడు. అసలు చూడండి అంత గొప్ప దేవుడు. దేవుడు దయగలిగిన వాడు. ఆయన మాట దయగలిగిన మాట. ఆయన మాట ఇచ్చి తప్పకుండా నెరవేరుస్తాడు. ఆయన మాట తప్పి దేవుడు కాడు. నిన్ను ఆశీర్వదిస్తానంటే ఆశీర్వదిస్తాడు, తప్పకుండా ఆశీర్వదిస్తాడు. నేను విడవనంటే విడిచిపెట్టడు. ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలు విడిచిపెట్టడు. తప్పకుండా నీ ప్రార్థనకు అన్నిటి ఒకరోజు జ్ఞాపకం చేసుకుంటాడు. దాని ఫలితాన్ని తప్పకుండా ఇస్తాడు. ఒకళ్ళు కుంగిపోవసరం లేదు, మనం బాధపడడం అవసరం లేదు. నీ కన్నీటికి ఫలితం ఉంటాయి. కన్నీటి ప్రార్థనకు ఫలితం ఉంది. తప్పకుండా ప్రార్థన ఫలితం తప్పకుండా కనపడదు. ప్రేమగలిగిన దేవుడు తప్పకుండా నేను నీ కుటుంబాన్ని ఇస్తాడు. ప్రియదేవి బిడ్డలారా, నీవు ఒక కన్నిక. అందుకే ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక బైబిల్ ఉన్న వారందరికీ 11వ అధ్యాయము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నారు. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపాలని మిమ్మల్ని ప్రధానం చేసి తిని. కానీ సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినా తిరిగిపోతారేమోనని భయమేస్తున్నారు పౌలు. సంగమా, కనిగిరిలో ఉన్న లేమెన్ శివాజీ గారి పరిశుద్ధ సహవాసములో ఉన్న దేవుని సంగమా, కొరింథీలో ఉన్న దేవుని సంఘానికి పరిశుద్ధుడైన పౌలు గారు ఈ కనిగిరిలో ఉన్న సంఘానికి దేవుడు చెబుతున్నాడు, క్రీస్తుకు మిమ్ములను ప్రదానం చేసి కన్యకను ఒక పురుషునికి ప్రదానం చేసినట్లుగా క్రీస్తుకు మిమ్ములను ప్రదానం చేశారు. ఎలాగా? ఒక పవిత్రురాలైన కన్యకను ప్రదానం చేసినట్లు నేను మిమ్మల్ని చేశాను.
అయితే సర్పమంట కానీ కుయుక్తి చేత ఎవరు మోసం చేసింది? అవ్వను మోసం చేసింది. మోసం పోగా ఏమైంది? సరళత నుండి, పవిత్రత నుండి అదేమైపోయింది? తప్పిపోయింది. సైతము ఓ కుయుక్తి కలిగిన వాడు ఏదో ఒక మాటల చేత మిమ్మల్ని పడేస్తాడు. నీ స్నేహితుల ద్వారా, నీ బంధువుల ద్వారా, నీ ఇంటి పక్కల ద్వారా, నీ రూపల ద్వారా వాళ్ళలో దూరి నీ విశ్వాసాన్ని పాడు చేస్తాడు. ఒక్కసారి నా చర్చి చూడు, ఏంటైనా ఏం చర్చి మీది? ఆరాధన లేదు, వారం ఒక్కసారి నా చర్చికి వచ్చి చూడు, నా సంఘానికి వచ్చి చూడు. రొట్టె లేదు, మీకు రొట్టె లేదు. నువ్వేమన్నా మీకు బుద్ధి లేదు, అసలు మీకు బుద్ధి ఉందా అనాలి. నువ్వు అనవా మాట. రొట్టె లేదని నువ్వు వింటావు కానీ నీకు బుద్ధి ఉందా? నువ్వు మారేవా? సాడీ చెప్పేదానా? మా ఆయన లేనప్పుడు వచ్చావు, ఏదో ఒక సాడీ చెబుతున్నావు, బుద్ధి లేదానా? నా భర్త లేడు కదా, నేను ఒంటరిగా ఉన్నాను కదా, ఒంటరిగా వచ్చి నువ్వు మాట్లాడతానే బుద్ధి లేదానా అని అన్నట్టయితే అవ్వ సరిపోయేది. అలా ఏం చేసింది? చక్కగా చెప్పిన మాటలో వింటాం. ఎవరైనా చెప్పిన మీరేం చేయాలి? నీ చెబుతుంది విధులు పక్కన మారేయండి, అవసరం లేదు. నాకు అసలు వినకుండా మనం ఏమన్నా నీ చెల్లి మర్చిపోవాలండి, అవసరం లేదు. పట్టించుకున్నారు అనుకో మీ మనసులు చేరిపోతాయి, మీ మనస్సాక్షి పాడైపోతాయి, మీరు నేర్చుకున్న బోధ వ్యర్థమైపోతాయి, మీ విశ్వాసం వ్యర్థమైపోతాయి. సైతం ఏదో రకంగా మిమ్మల్ని ఏం చేస్తారో తెలుసా? క్రీస్తు ప్రేమ నుండి, సరళత నుండి, పవిత్రత నుండి ఎట్టయినా మిమ్మల్ని తొలగించేటట్టు చేస్తాడు. అంటే పక్కగా తొలగించేటట్టు, అంటే చెడగొట్టేటట్టు చేస్తాడు. వాడు పని అంతా ఏంటి? చెడగొట్టేవాడు ఏదో రకంగా నేను చెడగొడతాడు. మాటల ద్వారా, చేష్టల ద్వారా, ఎవడెవడి ద్వారా ఎవడెవడో తొక్కుతాడు వచ్చేసి వాళ్ళలోకి వచ్చిన నీ విశ్వాసాన్ని పాడు చేస్తాడు. అందుకని జాగ్రత్తగా ఉండాలి. మరి జాగ్రత్తగా ఉండాలి. మీకున్న విశ్వాసాన్ని పాడు చేస్తాడు వాడు. వాడికి ఏం పర్లేదు. పచ్చని కాపురంలో చిచ్చి పెట్టాడు. అక్కడుందా? ఎంత బాగుందా? అరే చక్కని ఆడపిల్లలు, చక్కని కొడుకులండి, మంచి భార్య, పశువులు, గొర్రెలు, ఎద్దులు, మేకలు, గాడిదలు ఎన్నున్నాయండి. ఆస్తి ఎంత ఉంది? ఒక్కసారి వచ్చి బర్రెల మీద పడ్డాడు, ఒకసారి ఇంటి మీద పడ్డాడు, ఒకసారి బిడ్డల మీద పడ్డాడు. మొత్తం తెచ్చిపోయాడు. అతని శరీరం మీద పడ్డాడు, ఒళ్ళంతా పుళ్ళుతో దింపేశాడు. చూడండి ఎంత పుళ్ళు పోతాడు. కానీ అతను ఉన్న దేవుని మీద ఉన్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని, యథార్థత మాత్రం పోగొట్టుకోలేదు. ప్రభు చూసి, నా భక్తుడైన ఏడు సంగతులు ఒకసారి చూసావా? చూశానులే. ఏ అతను చుట్టూ కంచి వేసావుగా అన్నాడు. అంటే ఏం వేస్తాడంటే ప్రార్థన చేసుకున్నాడు చుట్టూ దేవుడు కంచి వేస్తాడు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, నేను రోజు ప్రార్థన చేసుకుంటుంటే నీ కోసం, నీ బిడ్డల కోసం కంచి వేస్తాడు. కంచి తీసేశాడు. చూసుకోమన్నాడు. చూసుకుని మొత్తం కొట్టేసింది. ప్రాణాన్ని ముట్టితే ఒప్పుకోను అన్నాడు. అందుకే ప్రాణం జోలికి రాలా. యోగును ముట్టుకోలా, శరీరాన్ని ముట్టింది, ప్రాణం జోలికి రాలా, ఒప్పుకోలా ప్రభు. అంత గొప్ప దేవుడు. పిల్లల నీకు రోగాలు పెట్టవచ్చు, కష్టాలు పెట్టవచ్చు, శరీరంలో నీకు బాధలు పెట్టవచ్చు, వారికి ఎన్ని సమస్యలన్నీ తీసుకురావచ్చు, కానీ నీ ప్రాణాన్ని ముట్టుకునే హక్కు వారికి లేదు. ఎంత గొప్ప దేవుడు. అందుకే మనల్ని ఎదుర్కొనేది కన్యకలుగా, పవిత్రులుగా ఉండండి. ప్రభుని అక్కడ ఎదురు చూడండి. ప్రభుని మనం ఎదుర్కొనే రోజులు రాబోతున్నాయి. మేఘమండలం మీద ఎదుర్కొంటాం. మేఘరుడై ప్రభు వస్తున్నాడు. ప్రభుని ఎదుర్కొనే రోజులు రాబోతున్నాయి. మీ విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి, మీ పవిత్రతను జాగ్రత్తగా కాపాడుకోండి. మీ మాటలు మీరు చెడ్డ మాటలు మీ హృదయంలో ఉంచుకోకండి. రానివ్వండి. అవసరమైంది ఒక్కటే. అవసరం లేని అనేకమైన ఉన్నాయి, కానీ అవసరమైంది ఒకటే. ఏంటది? మరి ఉత్తమైన దానిని ఏర్పరచు. ఆయనే ఒక్కడే, ఆయనే ఉత్తముడు. యేసుక్రీస్తును నమ్మింది, యేసుక్రీస్తుకు మాత్రమే తన హృదయంలో చోటిచ్చిందంటే ఎవ్వరికి చోటలేదు మళ్ళీ, అసలు ఎవ్వరికి. కాబట్టి మన హృదయంలో యేసుక్రీస్తుకే చోటిద్దాం. నేను అదే చెప్పే పిల్లలకి, ఇక్కడ యేసు ప్రభుకి ఎవరి స్థలం ఇస్తారో అక్కడ వాళ్ళకి స్థలం దొరుకుతుంది. గుర్తుపెట్టుకోండి, యేసయ్యకి మీరు స్థలం ఇస్తే ఎక్కడ ఇవ్వాలి? హృదయంలో. ఇచ్చారా? రేపు అక్కడ మీకు స్థలం ఉంటుంది. ఇక్కడ లేదనుకో
నీకు ఫ్లాట్ లేకపోయినా పర్లా, సొంత ఇల్లు లేకపోయినా పర్లా, పొలాలు లేకపోయినా, స్థలం లేకపోయినా పర్లా, కానీ నీ హృదయంలో యేసయ్య చోటి నీ కొరకైన స్థలం సిద్ధపరిచాడు. వెళ్ళాడు ఎక్కడికి? స్థలము సిద్ధపరచడానికి. అయిపోయిన తర్వాత పూర్తి అవగానే తీసుకెళ్ళిపోతాడు. అంతవరకు ఏం చేయాలి? ఆయన కొరకు రాకడ కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉండాలి. ఎదురు చూద్దామా? ప్రార్థన చేసుకుందాం. తల వంచండి ఒక్క నిమిషం, అందరూ తల వంచి నోరు తెలిసి ప్రార్థన చేద్దాం. ప్రభువా, నేను నిన్ను ఎదుర్కొంటాను, నేను నిన్ను కలుసుకుంటాను. ప్రభువా, నేను అక్కడ కొరకు నన్ను సిద్ధపరచమని ప్రభుని అడుగుదాం. ప్రభుని అడుగుదాం. అందరూ తలాల వంచి ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. అందరూ తలాల వంచండి ఒక్క నిమిషం. అందరూ తలాల వంచి ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ బంగారు పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మలను ప్రేమించి నీవిచ్చిన ఈ 2వ ఆదివారం కొరకై నీకు స్తుతులు. నీవిచ్చిన వాక్యమును మా హృదయంలో పనిచేయండి, నీ మాటలు మా హృదయంలో పనిచేయండి, నీ వాక్యాన్ని దీవించండి. మా ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ లేచి నిలబడి పాట పాడుచుండగా మీ ప్రేమపూర్వకమైన కానుకలు ప్రభుకి సమర్పించుకుందాం. మన ఆరాధన గీతాల పుస్తకంలో నుండి 311వ పాట పాడుకుందాం. అందరూ ఒకసారి నిలబడి ఏకీభవించి అందరూ ఈ పాట పాడుకుందాం. రాకడ సమయంలో కడబూర శబ్దంతో యేసును చేరుకుని విశ్వాసం నీదుగా. రాకడ సమయంలో కడబూర శబ్దంతో యేసును చేరుకుని విశ్వాసం నీదుగా. రావయ్యా యేసయ్యా, వేగ రావయ్యా, రావయ్యా యేసునాథా, వేగమే రావయ్యా. రాకడ సమయంలో కడబూర శబ్దంతో యేసును చేరుకుని విశ్వాసం నీదుగా. యేసయ్యా రాకడ సమయంలో ఎదురేగే రక్షణ నీకున్నా. యేసయ్యా రాకడ సమయంలో ఎదురేగే రక్షణ నీకున్నా. ఆశలపై విజయము నీకున్నా. లోకాశలపై విజయము నీకున్నా. రావయ్యా యేసయ్యా, వేగ రావయ్యా, రావయ్యా యేసునాథా, వేగమే రావయ్యా. రావయ్యా యేసయ్యా, వేగ రావయ్యా, రావయ్యా యేసునాథా, వేగమే రావయ్యా. అవినీతి కన్నా విన్నదను, అవినీతి ప్రార్థన నీకున్నా. అవినీతి కన్నా విన్నదను, అవినీతి ప్రార్థన నీకున్నా. ఎల్లవేళలా స్తుతియాగము నీకున్నా. ఎల్లవేళలా స్తుతియాగము నీకున్నా. రావయ్యా యేసయ్యా, వేగ రావయ్యా, రావయ్యా యేసునాథా, వేగమే రావయ్యా. రాకడ సమయంలో కడబూర శబ్దంతో యేసును చేరుకుని విశ్వాసం నీకున్నా. కూర్చుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రేమ కలిగిన దేవా, ఈ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన మా కన్న తండ్రి, మమ్మల్ని ప్రేమించి మరొక ఆదివారాన్ని మాకు ఇచ్చాం. మా జీవిత యాత్రలో
మా విశ్వాస యాత్రలో మేము ఎదుర్కోవలసినవి ఏమి, మేము ఏమి ఎదుర్కోవాలి, మమ్మల్ని ఏది ఎదుర్కొంటుంది. మమ్మల్ని ఎదుర్కోవలసింది నీవైతే మరణాన్ని ఎదుర్కొంటే నరకం, పాతాలను ఎదుర్కొంటే ఎలాగ ప్రభువా? కాబట్టి నాయన యేసుక్రీస్తుని మాకు ఎదురుగా రావాలి. యాకోబుకి ఎదురుగా మీరు వచ్చారు, రేపకకి ఎదురుగా తన యజమానుడు వచ్చాడు, పెళ్లి కుమార్తెకి పెళ్లి కుమారుడు ఎదురుగా వచ్చినట్లుగా రేపొద్దున బుద్ధి కలిగి మేము ఉంటే మిమ్మల్ని ఎదుర్కొనడానికి ధైర్యంగా ఉంటాం. కన్నీటి ప్రార్థన మా అందరికీ దయచేయండి. ఈ సంవత్సరం, గత సంవత్సరమే మరణం నన్ను ఎదుర్కోవాలనుకుంది, నాకు ముందుగా వచ్చేసాను. ఏ బోగురేవు దగ్గరికి వెళ్ళక ముందే వచ్చేసాను. వచ్చినట్లుగా నా దగ్గరికి వచ్చేసాను. కొంచెం ఆయుష్ పొడిగించావు. నూతన సంవత్సరంలో ఇప్పుడే 11 రోజులు నడిపించావు. నీకు స్తుతులు ప్రభువా. ప్రేమ కొరకై, మీ కృప కొరకై, మీ బిడ్డల ప్రార్థన కొరకై స్తుతులు. మిమ్మల్ని శుద్ధిస్తూ ఉన్నాను. వారి పరిచయ కొరకై నీకు స్తుతులు. సండే స్కూల్ సేవ కొరకై స్తుతులు. మా ముందు నష్టం మీటింగ్ల కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. మీ వాక్యాన్ని దీవించండి. ప్రేమతో బిడ్డలు ఇచ్చి నీ కానుకలను ఆశీర్వదించండి. అవి నీ పరిచయ కొరకు వాడబట్టడానికి సహాయం పిలుస్తున్నారు తండ్రి. నీ పిల్లలతో మరి ఎవరెవరు స్ట్రోక్ మీటింగ్స్ కొరకు వస్తారో మేము ఈ ప్రార్థన అయిన వెంటనే కొద్ది సమయం మనిషికి 2-3 నిమిషాలు ప్రార్థన చేసి వెళ్ళడానికి సహాయం. సండే స్కూల్ జరుగుతుండగా రూమ్లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి మా ప్రియులు పోయినసారి స్వాతంత్రం బాగుండాలని ఆరోగ్యం కొరకు ప్రార్థన చేశాం. నాకు మార్పులు వేరు ముట్టారు. వందనాలు, నన్ను కొడతారు. కొంచెం ప్రార్థన సహాయం అవసరం ప్రభు. కాబట్టి 2 నిమిషాలు ప్రతి మనిషి వచ్చి కొద్ది సమయంలో ప్రార్థన చేసి వెళ్ళడానికి సహాయం చేయండి. నీ వాక్యాన్ని దీవించండి. నీ బిడ్డలు మీ కృపతో నింపండి. మా ప్రభువును రక్షింపండి. యేసునామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహాయం మీకు తోడైంది. మిమ్మల్ని దీవించి కాపాడనుగా.